కూతురిని హత్య చేసిన కేసులో కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు సూర్యాపేట పోలీసులు. మోతే మండలం నాగయ్యగూడెంలో ఈ నెల 2వ తేదీన జరిగిన హత్య ఘటనలో నేరస్తుడిని పట్టుకున్నారు సూర్యాపేట పోలీసులు. టీవీఎస్ మోపెడ్పై మామిళ్లగూడెం వెళ్లి వస్తున్న తండ్రి వెంకన్నను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన కొడుకు గంగయ్యను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు సూర్యాపేట పోలీసులు. భూ తగాదాల నేపథ్యంలోనే హత్యకు ఒడికట్టినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుండి గొడ్డలి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని సూర్యాపేట ఎస్పీ నరసింహ వివరాలు వెల్లడించారు. మోతే పోలీస్ స్టేషన్, మునగాల సర్కిల్, కోదాడ సబ్ డివిజన్, సూర్యాపేట జిల్లా సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో వివరాల్లోకి వెళ్తే 2వ తారీఖు నాడు, ఈ నెల 2వ తేదీ రోజు మధ్యాహ్నం పూట మనకు మోతే పోలీస్ స్టేషన్ పరిధిలోని విబులాపురం అండ్ మామిళ్లగూడెం మధ్యలో ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి గొడ్డలతో దాడి చేసి పడవేసినాడనేటువంటి సమాచారం రావడంతో ఇమ్మీడియట్లీ మోతే ఎస్ఐ గారు, అదేవిధంగా మునగాల సిఐ గారు ఇమ్మీడియట్లీ స్పాట్ క్రష్ కావడం జరిగింది. సుమారుగా 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి టీవీఎస్ మోపెడ్ పైన పక్కన రక్తపు మడుగులో పడిగి ఉన్నటువంటి సమాచారం అందుకొని దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, ఆ గాయపడినటువంటి వ్యక్తి నిమ్మరబోయినటువంటి వెంకన్న. ఇతను నాగయ్యగూడెం హామ్లెట్ ఆఫ్ విబులాపురం మోతే మండలానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకు తేలడం జరిగింది. అతను ఇమ్మీడియట్లీ పోలీస్ పార్టీ అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అతను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళ బంధువుల యొక్క వివరాల్లోకి వెళ్తే, ఈ యొక్క మృతుడికి ఒక కూతురు స్వరూప అని ఉంది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మనం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే, దీనికి సంబంధించి మృతురాలి యొక్క కూతురు ఇచ్చినటువంటి ఫిర్యాదులో స్పష్టంగా మా నాన్న యొక్క మరణానికి, చావుకి, హత్యకి వాళ్ళ యొక్క సొంత అన్న నిమ్మరబోయిన గంగయ్య 35 సంవత్సరాలు, ఇతను పెద్ద కుమారుడు, మృతుని యొక్క పెద్ద కుమారుడు. ఇతను వాళ్ళ నాన్న మీద పగ పెంచుకొని, భూ వివాదానికి సంబంధించి పగ పెంచుకొని హత్య చేసినట్లు మనకు ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటి మనం కేసు నమోదు చేయడం జరిగింది. మర్డర్ కేసుగా నమోదు చేయడం జరిగింది. సో దీన్ని మనం ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ చేస్తే, ఇన్వెస్టిగేషన్లో డెవలప్మెంట్ తీసుకొని వస్తే మనకు తెలిసింది ఏమంటే, ఈ యొక్క మృతుడు నిమ్మరబోయిన వెంకయ్య సుమారు 60 సంవత్సరాలు ఉంటాయి. ఇతను నాగయ్యగూడెం ఆమ్లెట్ ఆఫ్ విబులాపురం నివాసి. ఇతనికి 2 కొడుకులు, అందులో ఒక కూతురు. అందులో ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో గంగయ్య అని 35 సంవత్సరాలు, ఇతను పెద్ద కుమారుడు, అండ్ ఇంకొక చిన్న కుమారుడు ఉన్నాడు.